స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన యాదవ కుర్మలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రి పదవి లేకుండా లేవు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ ఇప్పటి ఐటీ శాఖ మంత్రి తుమ్తిల్ల శ్రీధర్ బాబు గారు, మేనిఫెస్టో వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి గారు మమ్మల్ని జాతీయ యాదవ పోరాట సమితి సభ్యులు 33 జిల్లాల నుంచి గాంధీ భవన్ కు పిలిపించిళ్ళు. అయ్యా ఏం కావాలంటే యాదవ కుర్మాలకు మంత్రివర్గంలో స్థానం కావాలి. ఒకటో పాయింట్. రెండవది, మా పిల్లలు ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది. లక్షలాదిగా ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. అయ్యా ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల పైబాటే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. 5,000 కోట్లతోటి యాదవ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన పెద్దలు మేము వెంటనే జాతీయ యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో గంబగుత్తగా ఓట్లేసి గెలిచినాక ఇవాళ జనాభాలో యాదవ కుర్మలు 16%, 40 లక్షలు ఉన్న బీసీ సామాజిక వర్గంలో పెద్ద శాతం ఇవాళ యాదవ కుర్మలు. మమ్మల్ని విస్మరిస్తారు. ఇవాళ అగ్రకులస్తులకు 6 ఇస్తారు, ఎస్సీలకు 5 ఇస్తారు. మేము వద్దనట్లేదు. బీసీలలో పెద్ద సామాజిక వర్గమైన యాదవ కుర్మలకు మీరు మంత్రివర్గంలో స్థానం ఎందుకు ఇయ్యారనేది ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడా మీరు బాధ్యత కాదా? గౌరవనీయులైన మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బాధ్యత కాదా? మంత్రి పదవి ఇస్తారా?